గుడ్ మార్నింగ్ పేరెంట్స్, హౌ ఆర్ యూ డూయింగ్? నా పాత వీడియో చూసుంటారు. అందులో మనం అసలు కెరీర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ కావాల్సింది ఏంటి, అవన్నీ చూసాం కదా. ఈరోజు ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను అసలు మనం ఎంత క్వాలిటీ టైం మన పిల్లలకి మనం వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాము. మనం చాలా మెకానికల్ లైఫ్ అనమాట. మనం ఇప్పుడు ఎలా అంటే మన ఉద్యోగాలకు వెళ్ళాలి అంటే వాళ్ళని పిల్లల్ని తయారు చేయాలి, స్కూల్కో కాలేజ్కో దేనికో ఒకటి, లేకపోతే ఏది ఉన్నా కూడా మనం పొద్దున్న టైం ఒక 2-3 అవర్స్ తీసుకుంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఫుల్ ఆఫ్ హరీబరీ స్టైల్లో ఉంటుంది. మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాము, ఆ ఫెటిగ్, ఇరిటేషన్, ఆఫీస్లో పనులు, ఇవన్నీ పక్కన పెడితే మనము మన పిల్లలకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము ఓవరాల్ డేలో, వాళ్ళు వచ్చి మనతో ఏం చెప్తున్నారు, అసలు మనం వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాము, అంటే వాళ్ళకి యాంగ్జైటీతో ఉన్నారా, లేకపోతే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారా, ఏ టైంలో వాళ్ళు చాలా సంతోషంగా అసలు వాళ్ళు జరిగింది ఏం చెప్తున్నారు, స్కూల్లో జరిగింది మనకు చెప్తున్నారా లేదా స్క్రీన్ టైం ఎంత చూస్తున్నారు వాళ్ళు, 1 hour 2 hours చూస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, చూసిన తర్వాత రియాక్షన్స్ ఏంటి, మనము వాళ్ళతో ఎంత రియాక్ట్ అంటే వాళ్ళు ఏమి చెప్తున్నారు మనకి అన్నది చూసి దానికి మనం ఎంత టైం వాళ్ళకి స్పెండ్ చేస్తున్నామో రియాక్షన్తో. లైక్ సపోజ్ మనం ఏదో పని చేసుకుంటూ వస్తాం, వాళ్ళు ఏదో చెప్తారు మనకి, వచ్చి నాకు స్కూల్లో ఇలా జరిగింది అలా జరిగింది, మనం అది మానేసి వాళ్ళతో మాట్లాడుతున్నామా, లేదా పని చేసుకుంటూ మాట్లాడి వాళ్ళకి ఒక రకమైన అవగాహన ఏంటంటే సర్లే ఏదో ఈజీగా తీసుకుంటారు మా వాళ్ళు అనే ఒక ఫీలింగ్ ఇస్తున్నామా వాళ్ళకి, లేకపోతే అది ఆపేసి ఫోకస్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు మనం వింటున్నామా, లేకపోతే ఒక టైం తీసుకుని, ఒక టైం అంటే ఒక స్పెసిఫిక్ టైమే, ఒక 20 minutes వాళ్ళతో కూర్చోమని కాదు, వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఎంత ఫోకస్డ్గా వాళ్ళతో రియాక్ట్ అవుతున్నాము, అంటే వాళ్ళు చెప్పేదానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, వాళ్ళతో ఎలా మనం వాటికి రిప్లై చేస్తున్నాం, అసలు మనం ఏ ఆలోచిస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఆలోచన అంటే వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ హ్యాపీనెస్, లేకపోతే అసలు వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటారు, వాళ్ళు చెప్పే దాంట్లో అసలు ఏమన్నా ఉందా, స్కూల్లో అసలు ఏమైంది, లేదా కాలేజ్లో ఏమైంది, వాళ్ళ ఇంటరాక్షన్స్ విత్ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ టీచర్స్తో కానీ ఎలా ఉంది. సో ఇవన్నీ మనకు తెలిస్తే కనుక అసలు మనము వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, వాళ్ళు మొత్తం రోజులో ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు అంటే డ్యూరింగ్ వీకెండ్స్ కానీ, ఇప్పుడు సండేస్ కానీ, వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు ఏ టైంలో వాళ్ళు బాగా చదువుకుంటారు, మధ్యాహ్నమా, లేదా ఎర్లీ ఇన్ ది మార్నింగా, లేకపోతే లేట్ ఇన్ ద నైటా, లేకపోతే సాయంత్రం చదువుకుంటారా, అది ఒకటి మనం ఆలోచించాలి. రెండోది ఏంటంటే వాళ్ళు ఆటలకి ఎంతవరకు వాళ్ళు ఇది ఉత్సాహం చూపిస్తున్నారు, అంటే నేను వెళ్ళి ఆటలు ఆడుకోవాలి అంటే ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారా, అవుట్డోర్ గేమ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఒకవేళ అవుట్డోర్ గేమ్స్ అయితే ఎలాంటి కైండ్ ఆఫ్ గేమ్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ రెండు కాకపోతే వాళ్ళు ఎలాంటి మన లిటరలీ దీంట్లో అంటే ఏంటంటే మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, లేకపోతే పెయింటింగ్ కానీ, ఏదో ఒకటి, ఒక ఆర్ట్ ఫామ్ లేదా ఒక స్పోర్ట్స్, వేటిలో ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అది మనం ఐడెంటిఫై చేసాము. అది ఏంటి అసలు వాళ్ళు దేనికి, ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు వెళ్ళి క్రికెట్ ఆడొస్తారు, ఆ టైం తర్వాత వాడు ఎంత సంతోషంగా ఉన్నారు, ఒకళ్ళు పెయింటింగ్ చాలా బాగా వేస్తారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కొంతమంది పిల్లలు ఇంటీరియర్ డెకరేషన్ చేస్తారు, ఇంటీరియర్ డెకరేషన్ చాలా బాగా చేశారా లేదా, ఇవి మనం ఐడెంటిఫై చేస్తున్నామా లేదా, ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ యాజ్ అ పేరెంట్స్ మనం వాళ్ళకి ఐడెంటిఫై చేయటం. ఎందుకు అంటే దాంతో వాళ్ళ కెరియర్ని మనం ఒక ప్రాపర్ డైరెక్షన్కి తీసుకెళ్ళచ్చు. రైట్, దిస్ ఈజ్ నాట్ ఎ రోబోటిక్ సైన్స్, ఇదేదో ఆలోచించడానికి కాదు, వాళ్ళ రియాక్షన్స్ చూసి మనం ఎంతవరకు మన టైంని వాళ్ళపైన ఫోకస్ చేస్తున్నాం అనేది పర్టికులర్ వీడియో ఇంపార్టెన్స్. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ తీసుకుందాం. వాళ్ళ యాంగ్జైటీ ఎప్పుడు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ ఎప్పుడు ఫేస్ చేస్తున్నారు, ఏ స్పోర్ట్ తర్వాత వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, ఏ టైంలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నిటికీ మనము నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. And thank you so very much for watching this video, and stay tuned for my next video, and take care. Have a great day.